తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. కాకతీయుల చరిత్రకు ఆధారాలు చూద్దాం. కాకతీయుల చరిత్ర గురించి తెలుసుకోవాలంటే శాసనాలు, గ్రంథాలు, అందులో ఉండే విషయాల ఆధారంగా కాకతీయుల చరిత్ర మనం గమనించవచ్చు. సో కాకతీయుల చరిత్ర ఆధారాలు. కాకతీయుల చరిత్ర ఆధారాలు. ఓకే, కాకతీయుల చరిత్రకు ప్రధాన ఆధారాల్లో 1 శాసనాలు, 2 గ్రంథాలు. శాసనాలు మరియు గ్రంథాలు. మరి కాకతీయుల శాసనాలు సంస్కృత భాషలో మరియు తెలుగు భాషలో వేయబడ్డాయి. సంస్కృతం మరియు తెలుగు 2 భాషల్లో వీరి శాసనాలు లభ్యమవుతున్నాయి. మరి కాకతీయుల చరిత్ర గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం వెరీ ఇంపార్టెంట్, మాగల్లు శాసనం. ఏది? మాగల్లు శాసనం. మాగల్లు శాసనం. కాకతీయుల చరిత్ర గురించి తెలిపే మొట్టమొదటి శాసనం మాగల్లు శాసనం. ఈ మాగల్లు శాసనాన్ని వేయించింది వేంగిరాజు దానార్నవుడు వేయించాడు. వేంగిరాజు దానార్నవుడు వేయించాడు. ఈ శాసనంలో ఏముంది అనేది చూద్దాం. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు కాకతీయుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం ఏది అని. కాకతీయుల ప్రస్తావన ఇందులోనే ప్రారంభమవుతుంది. ఈ శాసనము కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవారని, ఎవరికి? రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవారని, కాకతీయుల మూల పురుషుడు కాకర్త్య గుండన అని. ఎవరు? కాకర్త్య గుండన లేదా కాకర్త్య గుండయ్య. కాకతీయుల వంశం సామంతవెట్టి వంశమని. ఏ వంశం? సామంతవెట్టి. సామంతవెట్టి వంశమని ఈ శాసనంలో ప్రస్తావించబడినట్టు తెలుస్తోంది. కాకతీయులు రాష్ట్రకూటుల వద్ద సామంతులుగా ఉండేవారని, వాళ్ళ మూల పురుషుడు కాకర్త్య గుండయ్య అని, వారి వంశం సామంత వెట్టి వంశం అని ప్రస్తావించింది. మరి ఈ శాస్త్రంలో ప్రస్తావించబడిన కాకతీయ వంశస్థుల పేర్లు కొన్ని కనిపిస్తాయి. అందులో ఒకరు గండయ్య, ఎరియ, బేతయ్య మరియు కాకర్త్య గుండన. ఎవరెవరు? గండయ్య, ఎరియ, బేతయ్య, కాకర్త్య గుండన. వీరి పేర్లు మనకి మాగల్లు శాసనంలో ప్రస్తావన కనిపిస్తుంది. ఓకే, ఇలా కాకతీయుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం మాగల్లు శాసనం. ఇక మరొకటి బయ్యారం చెరువు శాసనం. వారి చరిత్ర గురించి తెలుపుతున్న మరొక ముఖ్యమైన శాసనం బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం. ఈ బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుడి సోదరి మైలమ్మ లేదా మైలమాంబిక వేయించింది. మైలమ్మ లేదా మైలమ్మ వేయించింది. గణపతి దేవుడు మరియు మైలమాంబికల తల్లి పేరు బయ్యాల దేవి.
మైలమ్మ తన తల్లి బయ్యాల దేవి పేరు మీదుగా ఖమ్మం జిల్లాలోని బయ్యారం గ్రామంలో ఒక చెరువును త్రవ్వించి, వాళ్ళ తల్లి పేరు మీదుగా ఒక చెరువును త్రవ్వించింది. దానికి బయ్యారం చెరువు అని పేరు వచ్చింది. చెరువును త్రవ్వించి వాళ్ళ చరిత్రకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఇచ్చింది. మరి ఈ శాసనంలో వేయించింది గణపతి దేవుడి సోదరి మైలమ్మ వేయించింది. ఈ శాసనంలో కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులు అని తెలిపింది. ఎవరికి? రాష్ట్రకూటులకు సామంతులు అని తెలిపింది. అంటే మాగల్లు శాసనంలో చెప్పబడిన విషయమే ఇక్కడ కూడా ఉంది. రాష్ట్రకూటులకు సామంతులు అని చెప్పింది. మరియు వాళ్ళ మూల పురుషుడు వెన్నరాజు లేదా వెన్నభూపతి అని చెప్పింది. ఎవరు? వెన్నరాజు లేదా వెన్నభూపతి. వెన్నభూపతి అని తెలిపింది. వెన్నరాజు లేదా వెన్నభూపతి అని తెలిపింది. అదేవిధంగా వారి వంశం, కాకతీయుల వంశం ఈ శాసనంలో దుర్జయ వంశము అని ప్రస్తావించింది. దుర్జయ వంశం అని ప్రస్తావించింది. అంటే మాగల్లు శాసనంలో కాకర్త్య గుండయ్య వాళ్ళ మూలపురుషులని ఉంటే, సామంత వెట్టి వాళ్ళ వంశమనుంది. ఇందులో కొంత విరుద్ధం కనిపిస్తుంది. వెన్నరాజు లేదా వెన్నభూపతి వాళ్ళ మూలపురుషుడని, వాళ్ళది దుర్జయ వంశము అని బయ్యారం చెరువు శాసనంలో ప్రస్తావన ఉంది. ఇక ఈ శాసనం కాకతీయపురమును పాలించడం వల్ల మా వంశస్థులు కాకతీయులయ్యారని తెలిపిందంట. ఏ ప్రాంతాన్ని? కాకతీయపురమును పాలించడం వల్ల, కాకతీయపురమును పాలించడం వల్ల కాకతీయులయ్యారని, మా వంశస్థులు కాకతీయులయ్యారని ఈమె ప్రస్తావించింది. కాకతీయపురమే ఓరుగల్లుగా తెలుస్తోంది. ఓరుగల్లు పట్టణానికి కాకతీపురం అని, నాడు కాకతీపురం అని, ఆంధ్ర నగరి అని, ఏకశిలా నగరం అని పిలిచేవారు. ఏకశిలా నగరం అని. అలా ఈ శాసనంలో కాకతీపురమును పాలించడం వల్ల మా వంశం వారు కాకతీయులయ్యారని బయ్యారం చెరువు శాసనంలో ఉంది. ఇలా ఈ శాసనాల్లో ఈ సమాచారం కనిపిస్తుంది. ఎగ్జామ్ వ్యూ పాయింట్లో అన్ని ముఖ్యమైన అంశాలే. దీంతోపాటు మరొక శాసనం గరవపాడు శాసనం. గరవపాడు శాసనం. ఈ శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు. గరవపాడు శాసనం. మరి ఈ గరవపాడు శాసనంలో కాకతీయులు చోళ వంశీయులని అంటే కరికాల చోళుడి యొక్క వంశీయులని. ప్రాచీన చోళుల్లో అత్యంత గొప్పవాడు కరికాల చోళుడు వంశీయులుగా చెప్పుకున్నారు. కరికాల చోళుడు వంశీయులని, తాము శూద్రులని, చంద్రవంశీయులమని, తను చోళకటక చూరకారుడిగా గణపతి దేవుడు ఈ శాసనంలో ప్రస్తావించుకున్నాడంట. ఈ శాసనంలో కాకతీయులు కరికాల చోళుని వంశీయులని, కరికాల చోళుని వంశీయులని, శూద్రులని, చంద్రవంశీయులని ప్రస్తావించాడు. దాంతోపాటు గణపతి దేవుడు తనని చోళ కటక చూరకారగా వర్ణించుకున్నాడు. ఏమని? చోళ కటక, ఒకటే పేరే, చోళ కటక చూరకారగా వర్ణించుకున్నట్టు తెలుస్తోంది. చోళ కటక చూరకార. ఇలా మనకు గరవపాడు శాసనంలో ప్రస్తావన కనిపిస్తుంది. ఇక ఈ శాసనాలతో పాటు వీరి చరిత్ర గురించి తెలిపే మరికొన్ని శాసనాలు కూడా ఉన్నాయి. ఆ శాసనాలు మనకి అవి ఏమేమి తెలుపుతాయో వివరంగా ప్రస్తావన కనిపిస్తుంది. ఆయా రాజుల గురించి వచ్చినప్పుడు చూడొచ్చు. ఇతర శాసనాలు అయితే మోటుపల్లి అభయ శాసనం, వరంగల్ దుర్గ శాసనం, పాలంపేట శాసనం, పాకాల శాసనం, పిల్లల మర్రి శాసనం, మల్కాపురం శాసనం, బీదర్ కోట శాసనం. ఈ శాసనాలన్నీ కాకతీయుల చరిత్రకు అత్యంత ముఖ్యమైన ఆధార శాసనాలే. దాంతోపాటు మరొకటి చందుపట్ల శాసనం. అంటే ఈ శాసనాల్లో ఏమేమి ఉందో మనకి ఆయా రాజుల గురించి వచ్చినప్పుడు వివరంగా చూడొచ్చు. ఇలా ఇవి మళ్ళీ మనకి వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి ఈ శాసనాల్లో ఏముందో కొంత గుర్తించుకోండి. ఇక శాసనాలతో పాటు వీరి చరిత్ర గురించి గ్రంథాల్లో కూడా తెలుసుకోవచ్చు.
గ్రంథాలు. కాకతీయుల చరిత్ర గురించి తెలిపే గ్రంథాల్లో ముఖ్యమైనవి చూద్దాం. గ్రంథాలు. కాకతీయుల చరిత్ర గురించి తెలిపే గ్రంథాల్లో అత్యంత ముఖ్యమైనది ఒకటి ప్రతాప చరిత్ర. ప్రతాప చరిత్ర. ప్రతాప చరిత్ర. ఈ ప్రతాప చరిత్ర అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించింది ఏకామ్రనాథుడు అనే వ్యక్తి. ఎవరు రచించారు? ఏకామ్రనాథుడు. ఏకామ్రనాథుడు రచించాడు ప్రతాప చరిత్ర. ఏ భాషలో ఉంది అంటే సంస్కృత భాషలో ఉంది. ఇది కాకతీయుల చరిత్రకు అత్యంత ముఖ్య ఆధార గ్రంథంగా చెప్పచ్చు. ఈ గ్రంథంలో ఓరుగల్లు పట్టణం గురించి వర్ణించడంతో పాటు కాకతీయుల కాలం నాటి పరిపాలన విశేషాల గురించి, కాకతీయ రాజ్యంపై తురష్కుల దండయాత్రల గురించి, కాకతీయ రాజ్య పతనం గురించి ఇందులో వివరంగా ప్రస్తావించబడినట్టు తెలుస్తోంది. రెండవ ప్రతాపరుద్రుడి కాలం నాటి ఎక్కువ సమాచారం ఈ గ్రంథం ద్వారా తెలుస్తోంది. మరి ఈ గ్రంథం ఓరుగల్లు పట్టణం గురించి వర్ణించింది. ప్రతాప చరిత్ర గ్రంథం ప్రకారం ఓరుగల్లు పట్టణం, ఈ గ్రంథంలో ఓరుగల్లు పట్టణము 10 నుండి 12 మైళ్ళు విస్తరించి ఉండేదని తెలిపింది. ఓరుగల్లు పట్టణం 10 నుండి 12 మైళ్ళు విస్తరించి ఉండేదని, దాదాపుగా 5 లక్షల జనాభా ఇక్కడ ఉండేదని, 5 లక్షల జనాభా ఉండేదని, 1,50,000 కుటుంబాలు ఇక్కడ జీవించేవని, 1,50,000 కుటుంబాలు జీవించేవని, 5 లక్షల జనాభా ఉండేదని, వీరంతా అష్టాదశ వర్ణాలకు చెందినవారని. అష్టాదశ అంటే 18 రకాల వర్ణాలు. అంటే అంతకుముందు మనకు అష్టాదశ శ్రేణులు పేరు విన్నాం. శాతవాహనుల కాలంలో అష్టాదశ శ్రేణులు రకరకాల పనులు చేసేవారు. కమ్మరి, కుమ్మరి, కంసలి, వడ్రంగి ఇలాంటి అనేక పనులు ప్రస్తావించాం. అంటే ఇక్కడికి వచ్చేదానికి కుల వ్యవస్థ అభివృద్ధి చెందుతూ వచ్చింది. కులాలు అనేటివి కనిపిస్తాయి శాతవాహన సమాజంలో. అష్టాదశ వర్ణాలంటే వివిధ వృత్తులను చేపట్టే వర్గాల వారంతా ఓరుగల్లు ప్రాంతంలో నివసిస్తున్నారని ఈ శాసనంలో ఉంది. 10 నుంచి 12 మైళ్ళు ఓరుగల్లు ప్రాంతం ఉందని, 1,50,000 కుటుంబాలు ఉండేవని, 5 లక్షల జనాభావని, వీరంతా అష్టాదశ వర్ణాలకు చెందినవారని ప్రస్తావించింది. అంతేకాకుండా ఇక్కడ 420 మంది ధనవంతులు, 420 మంది ధనవంతులు ఉండేవారని, 300 పెద్ద వ్యాపార కేంద్రాలు ఉండేవని, 300 పెద్ద వ్యాపార కేంద్రాలు ఉండేవని, మరో 300 సామాన్య వ్యాపార కేంద్రాలు ఉండేవని ప్రతాప చరిత్ర గ్రంథంలో ప్రస్తావన ఉంది. దీంతోపాటు రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్లు చేసిన దండయాత్రల గురించి, కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్లైన ఖిల్జీలు మరియు తుగ్లక్లు దండెత్తిన దండయాత్రల గురించి, కాకతీయ సామ్రాజ్య పతనం గురించి, చివరి కాలంలో వెలములకు రెడ్లకు మధ్య జరిగిన సంఘర్షణ గురించి, యుద్ధాల గురించి ఈ ప్రతాప చరిత్ర గ్రంథంలో కనిపిస్తుంది. రెడ్డి వెలమ నాయకుల మధ్య లేదా కమ్మ రెడ్డి నాయకుల మధ్య జరిగిన సంఘర్షణల గురించి మనకు ప్రతాప చరిత్ర గ్రంథంలో కనిపిస్తుంది. ఇలా ప్రతాప చరిత్ర గ్రంథం కాకతీయుల చరిత్రకు అత్యంత ముఖ్యమైన ఆధార గ్రంథాల్లో ఒకటి. ఇక ప్రతాప చరిత్ర గ్రంథం తర్వాత వీరి చరిత్ర గురించి తెలిపే గ్రంథాల్లో ముఖ్యమైనది మరొకటి క్రీడాభిరామం. ఏది? క్రీడాభిరామం. క్రీడాభిరామం. క్రీడాభిరామం అనే గ్రంథాన్ని రచించింది వినుకొండ వల్లభరాయుడు లేదా వినుకొండ వల్లభామాత్యుడు. ఎవరు రచించారు? వినుకొండ వల్లభరాయుడు. వినుకొండ వల్లభరాయుడు. వినుకొండ వల్లభరాయుడు లేదా వినుకొండ వల్లభామాత్యుడు రచించాడు. ఇది తెలుగు భాషలో ఉన్న గ్రంథం. తొలి తెలుగు వీధి నాటకంగా ప్రసిద్ధి చెందింది. తొలి తెలుగు వీధి నాటకం. ఈ క్రీడాభిరామ గ్రంథంలో కాకతీయుల కాలం నాటి సామాజిక విషయాల గురించి ప్రస్తావన కనిపిస్తుంది. కాకతీయుల కాలంలో సమాజం ఏ విధంగా ఉండేది, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉండేది, వాళ్ళ ఆచార సాంప్రదాయాలేంటి, గ్రామ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా నివసించేవారు, గ్రామ దేవతారాధన, గ్రామ ప్రాంతాల్లో ఉండే ఇతర విశేషాలన్నింటినీ అత్యద్భుతంగా ప్రస్తావించిన గ్రంథం ఏది అంటే క్రీడాభిరామం. శాతవాహనుల సామాజిక చరిత్రకు గాథా సప్తసతి ఎంత ప్రాధాన్యత
కనిపిస్తుందో అలాగే కాకతీయుల సామాజిక చరిత్రకు దర్పణం పట్టే గ్రంథంగా దేన్ని చెప్పొచ్చు అంటే క్రీడాభిరామం. వినుకొండ వల్లభామాత్యుడు రచించిన ఈ గ్రంథంలో నాటి సమాజంలో, కాకతీయ సమాజంలో, ముస్లిం నాయకుల సమాజంలో, రెడ్డి రాజ్య సమాజంలో, అటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉండే సామాజిక విశేషాల గురించి అద్భుతంగా వర్ణించిన గ్రంథం క్రీడాభిరామం. అదేదేం తెప్పిందో తర్వాత మనం వాళ్ళ సమాజం గురించి వచ్చినప్పుడు చూడొచ్చు. అంతేకాకుండా ఈ గ్రంథంలో కాకతమ్మకు సైదోడు ఏకవీర అనే పేరు ఉండేదని, కాకతమ్మను సైదోడు ఏకవీరగా ఈ గ్రంథం ప్రస్తావించిందంట. సైదోడు ఏకవీర కాకతమ్మ. ఈ గ్రంథంలో కాకతమ్మ పేరు కూడా కనిపిస్తుంది. కాకతమ్మను సైదోడు ఏకవీరగా వర్ణించింది. సైదోడు ఏకవీరగా వర్ణించింది. అనగా సైదోడు ఏకవీర అంటే ఓరుగల్లులో కాకతమ్మకు దేవాలయం ఉండేది అని అర్థం. ఏకశిలానగరంలో కాకతమ్మ దేవాలయం కలదు అని సైదోడు ఏకవీర పేరుతో క్రీడాభిరామం కాకతమ్మ దేవత గురించి ఇందులో ప్రస్తావించింది. వాళ్ళ గ్రామ దేవతగా కూడా కాకతమ్మ ఉన్నట్టు తెలుస్తుంది. గ్రామ దేవతల ఆరాధన గురించి క్రీడాభిరామంలో ఉంది. నాటి ప్రధానమైన గ్రామ దేవతల్లో ఒకరు కాకతమ్మ, జోగులాంబ, మైసమ్మ, పోచమ్మ వంటి దేవతలు పూజలు అందుకుంటున్నట్టు కూడా క్రీడాభిరామ గ్రంథంలో కనిపిస్తుంది. అలా కాకతమ్మకు ఓరుగల్లులో సైదోడు ఏకవీర పేరుతో పిలువబడినట్టు, అంటే ఓరుగల్లులో కాకతమ్మకు ఒక దేవాలయం కలదు అని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే గ్రంథం ద్వారసముద్రం గురించి కూడా ప్రస్తావించింది. ద్వారసముద్రం, హోయసాలుల రాజధాని ద్వారసముద్రం. ఈ ద్వారసముద్రం నటులకు కేంద్రంగా ఉండేదని, కళాకారులకు కేంద్రంగా ఉండేదని ప్రస్తావించిన గ్రంథం ఏదంటే క్రీడాభిరామం. ద్వారసముద్రం లేదా దూరసముద్రం, ద్వారసముద్ర పట్టణం నటులకు లేదా కళాకారులకు కేంద్రంగా ఉండేది అని ప్రస్తావించిన గ్రంథం ఏది అంటే క్రీడాభిరామం. ఇక దీంతో పాటు మరొక గ్రంథం ప్రతాప చరిత్ర అనే గ్రంథం. సరే, ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం. ప్రతాపరుద్ర యశోభూషణం, ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం. ఈ ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించింది విద్యానాథుడు రచించాడు. విద్యానాథుడు రచించిన గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణం. ఇది సంస్కృత భాషలో ఉంది. సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథం. అలంకార శాస్త్ర గ్రంథం. మరి ఈ ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో కాకతీయ రాజ్యానికి త్రిలింగ దేశమని పేరు ఉండేదని ప్రస్తావించింది. ఏమని? కాకతీయ రాజ్యానికి త్రిలింగ దేశమని పేరు ఉండేదని తెలిపిన గ్రంథం ఏదంటే ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం, ప్రతాప చరిత్ర వేరు. ప్రతాప చరిత్ర ఏకాంబరనాథుడు రచించాడు. ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రచించింది విద్యానాథుడు. త్రిలింగ దేశము అంటే 3 లింగాలతో కూడిన ప్రాంతము అన్నట్టు. త్రిలింగాలతో కూడిన ప్రాంతమే త్రిలింగ దేశమైందని మనకు ప్రతాపరుద్ర యశోభూషణంలో ప్రస్తావన కనిపిస్తుంది. ఆ త్రిలింగ దేశం ఏ 3 త్రిలింగాలతో కూడిన ప్రాంతం త్రిలింగ దేశమైంది అంటే 3 త్రిలింగాలు, 3 శివలింగాలతో కూడిన ప్రాంతం త్రిలింగ దేశమని. ఆ 3 త్రిలింగాలు ఒకటి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, శ్రీశైలం మల్లికార్జునుడితో కూడిన ప్రాంతం. మరొకటి ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో భీమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. భీమేశ్వరుడు. అదేవిధంగా కాళేశ్వరం, కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం. ఈ ప్రాంతాలన్నీ శ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరంలోని 3 శివలింగాలతో కూడిన ప్రాంతమంతా త్రిలింగ దేశంగా ఉండేది అని ప్రతాపరుద్ర యశోభూషణంలో ప్రస్తావన కనిపిస్తుంది. చూడండి, రాయలసీమలో 1, ఆంధ్రలో 1, తెలంగాణలో 1. అంటే ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ ఈ 3 ప్రాంతాలు కాకతీయుల అధికారం కింద ఉన్నాయని చెప్పడానికి ప్రతాపరుద్ర యశోభూషణంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి త్రిలింగ దేశం అనే పేరు ఉన్నట్టు తెలుస్తోంది. మన తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు త్రిలింగ దేశమని అప్పటి కాలంలో ప్రాచుర్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే, ఇక ఇదే ప్రతాపరుద్ర యశోభూషణంలో కాకతమ్మకు దుర్గాదేవి
దుర్గా అని కాకతమ్మకు దుర్గాదేవి అని పేరు ఉండేదని, కాకతమ్మను దుర్గాదేవిగా పూజించారని, ఆమెను పూజించడం వల్ల దుర్గాదేవికి కాకతమ్మ అని పేరు ఉండేదని, ఆమెను పూజించడం వల్ల బేతయ్య వంశస్థులు లేదా బేతరాజు వంశస్థులు కాకతీయులయ్యారని ఈ గ్రంథంలో ప్రస్తావించింది. ఇది కొంత గుర్తించుకోండి. దుర్గాదేవికి కాకతమ్మ అని పేరు ఉండేదని, ఆమెని ఈ వంశస్థులు పూజించడం వల్ల, కాకతీయ వంశస్థులు పూజించడం వల్ల వీళ్ళు కాకతీయులయ్యారని ప్రస్తావిస్తున్న గ్రంథం ఏది అంటే ప్రతాపరుద్ర యశోభూషణం. ఇక వీటితో పాటు కాకతీయుల చరిత్ర గురించి తెలిపే అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇతర గ్రంథాల్లో చెప్పుకోదగ్గవి నీతిసారం రచించిన రుద్రదేవుడు, మరొకటి నీతిసారం ముక్తావళి బద్దెన రచించాడు. ఇవి వాళ్ళ కాలం నాటి పరిపాలన గురించి తెలిపేవి. అదేవిధంగా పురుషార్థ సారము శివదేవయ్య రచించాడు, తెలుగు భాషలో ఉంది. నీతిసారము రుద్రదేవుడు సంస్కృతం, నీతిసారం ముక్తావళి రచించింది బద్దెన సంస్కృతం. పురుషార్థ సారం రచించింది శివదేవయ్య, అది తెలుగు భాషలో ఉంది. అదేవిధంగా కాశేశ్వరప్ప రచించిన సిద్ధేశ్వర చరిత, హేమాద్రి రచించిన వ్రతఖండం, బిలహనుడు రచించిన సూక్తి ముక్తావళి వంటి అనేక గ్రంథాల్లో కాకతీయుల యొక్క చరిత్ర కనిపిస్తుంది. ఆ గ్రంథాలన్నీ ఏ ఏ సందర్భాల్లో వస్తాయి, ఎవరో ఏ ఏ విషయాలు ఎక్కడ చెప్పారన్నప్పుడు అక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఈ గ్రంథాలు కొంత చెప్పుకోదగ్గ ముఖ్యమైన గ్రంథాలు. ఇలా కాకతీయుల చరిత్రకు శాసనాలు, గ్రంథాలే అత్యంత ముఖ్యమైన ఆధారాలు. వీటి ద్వారానే వీళ్ళ చరిత్ర మనకు తెలుస్తుంది. ఇక కాకతీయులు మొట్టమొదటి ఎవరికి సామంతులుగా ఉన్నట్టు తెలుస్తుంది అంటే రాష్ట్రకూటులకి, తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా మారారు. మరి సామంత కాకతీయులు అనేది చూద్దాం. సామంత కాకతీయులు మొట్టమొదట ఎవరికి సామంతులుగా ఉండేవారు అంటే రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవారు. తర్వాత ఎవరికి సామంతులుగా మారారంటే కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా మారారు. ఎవరికి? కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా మారినట్టు తెలుస్తోంది. సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు రెండుగా చూడొచ్చు. ఫస్ట్ రాష్ట్రకూటులకు సామంతులుగా, తర్వాత కళ్యాణి చాళుక్యులు, వీళ్ళకే పశ్చిమ చాళుక్యులను కూడా పిలుస్తారు, గుర్తుంచుకోండి. బాదామి చాళుక్యులు అయితే మరీ రాంగ్ అవుతుంది. పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యులు ఒకటే. పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు అన్న ఒకటే. అయితే బాదామి చాళుక్యులు అన్నప్పుడు సరైంది కాదు. బాదామి చాళుక్యుల నుండి వాళ్ళు స్వతంత్రాన్ని పొందలేదు. కళ్యాణి చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యుల ఆప్షన్లో లేనప్పుడు పశ్చిమ చాళుక్యులు. వారికన్నా ముందు ఎవరి కింద పనిచేశారంటే రాష్ట్రకూటులు. మరి కాకతీయుల ప్రస్థానం ఎవరితో ప్రారంభమైంది అంటే రాష్ట్రకూటులతో ప్రారంభమైంది. కాకతీయుల ప్రస్థానము రాష్ట్రకూటులతో ప్రారంభమైంది. మరి రాష్ట్రకూటులతో కాకతీయుల ప్రస్థానం ప్రారంభమైంది అని చెప్పడానికి ఆధారం మాగల్లు శాసనమే. మాగల్లు శాసనంలోనే రాష్ట్రకూటులకు, కాకతీయులకు సంబంధించిన మొట్టమొదటి పేర్లు కనిపిస్తాయి. ఇందులో ఉండే స్టోరీని బాగా గమనించాలి. మాగల్లు శాసనం కృష్ణా జిల్లాలో లభించిన శాసనం. ఎవరు వేయించారని చెప్పాం? దానార్ణవుడు వేయించాడు. ఎందుకు వేయించాడు, ఏమంటే స్టోరీ ఇక్కడ చూద్దాం. ఎవరు ఈ దానార్ణవుడు అంటే వేంగిరాజు లేదా తూర్పు చాళుక్య రాజు. దాదాపుగా 10వ శతాబ్దంలో ఉన్న వ్యక్తి. 960-72 మధ్య కాలంలో జీవించిన వ్యక్తి దానార్ణవుడు. ఈ దానార్ణవుడు అన్న రెండవ అమ్మరాజు. వాళ్ళ తండ్రి పేరు రెండవ చాళుక్య భీముడు. రెండవ చాళుక్య భీముడి సవతి సోదరుడే దానార్ణవుడు రెండవ అమ్మరాజు. ఇతని యొక్క సోదరుడు రెండవ అమ్మరాజు. మరి వీరి తండ్రి ఎవరు అంటే రెండవ చాళుక్య భీముడు.
చాళుక్య భీముడు. రెండవ చాళుక్య భీముడు. ఈ రెండవ చాళుక్య భీముడికి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యల యొక్క ఒకరికి ఒక కుమారుడు. అందులో దానాన్నవుడు ఒకరు, మరొక వ్యక్తి రెండవ అమ్మరాజు. పెద్దవాడు రెండవ అమ్మరాజు, రెండవ వ్యక్తి దానాన్నవుడు. అయితే రెండవ చాళుక్య భీముడు మరణించిన తర్వాత వీరిద్దరి మధ్య రాజ్యం కోసం, తూర్పు చాళుక్య రాజ్యం లేదా వేంగి చాళుక్య రాజ్యం కోసం వీరి మధ్య వారసత్వ యుద్ధం చోటు చేసుకుంది. ఇద్దరు యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో రెండవ అమ్మరాజు విజయం సాధించాడు. దానాన్నవుడు ఓడిపోయే రాష్ట్రకూట రాజ్యానికి పారిపోయాడు. ఎవరి దానాన్నవుడు? వేంగి రాజు లేదా తూర్పు చాళుక్య రాజ్యానికి చెందిన వ్యక్తి. తూర్పు చాళుక్య రాజు దానాన్నవుడు. ఈ శాసనంలో కాకతీయులకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ శాసనంలో ప్రస్తావించబడిన కాకతీయ రాజుల్లో ఒకరు గండయ్య. ఎవరు? గండయ్య. మరొక వ్యక్తి ఎరియా. బాగా గుర్తుంచుకోండి, గండయ్య, ఎరియా. మరొక వ్యక్తి బేతయ్య. మరొక వ్యక్తి కాకర్త్య గుండన లేదా కాకర్త గుండయ్య. ఓకే, ఈ నలుగురు పేర్లు మనకు ముఖ్యమైన, అంటే మాగల్లు శాసనంలో కనిపించే కాకతీయుల పేర్లలో ముఖ్యమైనవి గండయ్య, ఎరియా, బేతయ్య, కాకర్త్య గుండన. మొత్తం వీళ్ళ స్టోరీ అంతా ప్రస్తావన కనిపిస్తుంది. కాకర్త్య గుండన వరకు ఏం జరిగిందో ప్రస్తావన ఉంది. గండయ్య. ఈ గండయ్య ఎవరు అంటే వీళ్ళంతా రాష్ట్రకూటలకు సామంతులు అని ఈ శాసనంలో ఉంది. అందుకే ఇంతకుముందు మీకు మాగల్లు శాసనం ప్రకారము కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారని చెప్పామంటే రాష్ట్రకూటలకు. ఈ శాసనంలో ఉన్న దాన్ని బట్టి గండయ్య. ఈ గండయ్య రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడి యొక్క సేనాని. అంటే కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద సేనాధిపతులుగా, తర్వాత సామంతులుగా కొనసాగారు. అంటే మొదట రాష్ట్రకూటుల వద్ద ఏం పనిచేశారు? సేనాధిపతులుగా పనిచేసి అనంతరం సామంతులుగా మారారు. చూద్దాం. గండయ్య ఎవరి యొక్క సేనాని అంటే నాటి రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడి యొక్క సేనాని. రెండవ కృష్ణుడి యొక్క సేనాని. మరి ఈ రెండవ కృష్ణుడు వేంగి రాజ్యం మీద దండెత్తాలని భావించి గండయ్యని వేంగి రాజ్యంపై దండయాత్రకు పంపుతాడు. అంతే. ఇదంతా మనకి మాగల్లు శాసనంలో ఉండే స్టోరీ. దీంతో రెండవ కృష్ణుడి తరఫున వారి శత్రురాజ్యమైన వేంగి రాజ్యంపై రెండవ కృష్ణుడి ఆదేశాల మేరకు గండయ్య వేంగి రాజ్యం మీద దండెత్తాడు. ఏ రాజ్యంపై? వేంగి రాజ్యంపై దండెత్తాడు. వేంగి రాజ్యంపై లేదా తూర్పు చాళుక్య రాజ్యంపై. అప్పుడు వేంగి రాజు 1వ చాళుక్య భీముడు. 2వ చాళుక్య భీముడు కాదు, 1వ చాళుక్య భీముడు. ఆ 1వ చాళుక్య భీముడే ఆంధ్రాలో సుప్రసిద్ధమైన పంచారామాలు అనే 5 అద్భుతమైన శైవ దేవాలయాలు నిర్మించింది 1వ చాళుక్య భీముడే. అలా వేంగి రాజ్యంపై దండెత్తాడప్పటి వేంగి రాజు 1వ చాళుక్య భీముడు. ఎవరు? 1వ చాళుక్య భీముడు. ఇదంతా తెలుసుకుంటే మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు. కాకతీయులు ఎలా వచ్చారు అని చెప్పడానికి ఇది అత్యంత ముఖ్యమైన ఆధారం. ఇది లేకుంటే కాకతీయుల చరిత్ర కొంచెం గజిబిజిగా అర్థం కానట్టుగా ఉంటుంది. ఓకే, 1వ చాళుక్య భీముడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ గండయ్య రాష్ట్రకూట రాజు ఆదేశాల మేరకు 1వ చాళుక్య భీముడిపై దండెత్తాడు. దీంతో 1వ చాళుక్య భీముడు గండయ్యను ఎదుర్కోవడానికి అతని కొడుకు ఇరమర్తి గండడు అనే వ్యక్తిని ఇతనితో యుద్ధానికి పంపాడు. దీంతో గండయ్య వర్సెస్ మొదటి చాళుక్య భీముడు ఇరమర్తి గండుల మధ్య యుద్ధం జరిగింది. గండయ్య వర్సెస్ ఇరమర్తి గండడు. ఆయన పేరు గుర్తుకు లేకుండా మనకేం నష్టం లేదు. ఇరమర్తి గండడు వర్సెస్ గండయ్యల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గండయ్య ఇరమర్తి గండడితో యుద్ధం చేస్తూ చనిపోయినట్టు తెలుస్తోంది. ఓడిపోయి చనిపోయాడు. ఇరమర్తి గండడు కూడా తీవ్రంగా గాయపడే ఆయన కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఓకే, ఇలా గండయ్య అయితే 2వ కృష్ణుడి ఆదేశాల మేరకు వేంగి రాజ్యంపై దండెత్తి వేంగి యువరాజు ఇరమర్తి గండడితో యుద్ధం చేస్తూ చనిపోయాడు. ఎవరి సేనాని? 2వ కృష్ణుడి సేనాని. దీంతో బాధపడిన 2వ కృష్ణుడు గండయ్య చనిపోవడంతో అతని కుమారుణ్ణి తన సేనాధిపతిగా చేసుకుని, అంటే అతని కుమారుడు ఎరియా,
ఎరియను తన సేనాధిపతిగా చేసుకుని తన రాజ్యంలో ఉండే ఒక ప్రాంతాన్ని అతనికిచ్చి సామంతుడిగా చేశాడు. అలా రెండవ కృష్ణుడికి ఎరియా సామంతుడిగా మారి రెండవ కృష్ణుడి నుంచి ఒక ప్రాంతాన్ని పొందాడు. ఏ ప్రాంతం? కోరివి మండలం. ఏ ప్రాంతం? కోరివి మండలాన్ని పొందాడు. కోరివి మండలం లేదా కొరివి ప్రాంతాన్ని ఎరికి ఎక్కించి దాన్ని పాలకుడిగా చేశాడు. ఇలా ఎరియా రెండవ కృష్ణుడి యొక్క సామంతుడిగా మరియు సేనాధిపతిగా కొరివి మండలాన్ని పరిపాలించుకుంటూ వచ్చాడు. ఎరియ తర్వాత దీని పాలకుడైనది, కొరివి ప్రాంతానికి పాలకుడైనది ఎవరంటే బేతయ్య. అంటే మొట్టమొదట రాష్ట్రకూటుల సామంతులైన కాకతీయులు ఏ ప్రాంత పాలకులుగా తమ ప్రస్థానం ప్రారంభించారు అంటే కొరివి ప్రాంతంలో, వరంగల్ జిల్లాలోని కొరివిలో వీళ్ళ పరిపాలన స్టార్ట్ అయింది. అంతకుముందు రాష్ట్రకూటుల వద్ద వీళ్ళు సేనాధిపతులుగా ఉన్నారు. ఎప్పుడైతే రెండవ కృష్ణుడు గండయ్య చనిపోయాడో వెంటనే ఎరియని కొరివి మండలానికి పాలకుడిగా చేసి తన సేనాధిపతిగా నియమించుకున్నాడు. ఇలా కొరివి ప్రాంతాన్ని పరిపాలిస్తూ రెండవ కృష్ణుడి యొక్క సేనాధిపతిగా కొనసాగిన వ్యక్తి ఎవరంటే ఎరియ తర్వాత ఆయన మరణం తర్వాత బేతయ్య కొరివి మండలానికి పాలకుడయ్యాడు. కొరివి మండలానికి అయితే బేతయ్య కాలంలో కొరివి మండలాన్ని ముదిగొండ చాళుక్యరాజు బొట్టు బేతరాజు ఆక్రమించుకుంటాడు. ఎవరు ఆయన? ముదిగొండ చాళుక్యరాజు బొట్టు బేతరాజు. అతనికే మూడవ కుసుమాయుధుడు అని కూడా చెప్పాం. బొట్టు బేతరాజు దాన్ని ఆక్రమించుకున్నాడు కొరివి మండలాన్ని. దీంతో బేతయ్య దాన్ని మళ్ళీ ఆక్రమించలేకపోయాడు. బేతయ్య తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చాడు? కాకర్త్య గుండన అధికారంలోకి వచ్చాడు. చాలా సమర్థుడు కాకర్త్య గుండన. ఈ కాకర్త్య గుండన ఎవరి యొక్క సేనాని అంటే రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుడి యొక్క సేనాని. మూడవ కృష్ణుడు గండయ్య రెండవ కృష్ణుడి యొక్క సేనాని అయితే కాకర్త్య గుండన మూడవ కృష్ణుడు అనే రాష్ట్రకూట రాజు యొక్క సేనాని కాకర్త్య గుండయ్య. ఈ కాకర్త్య గుండయ్య బొట్టు బేతరాజు పైన దండెత్తి అతను ఓడించి కొరివి మండలాన్ని మళ్ళీ పునరాక్రమించుకున్నాడు. దీంతో ముదిగొండ చాళుక్య రాజ్యానికి కొరివి ప్రాంతాన్ని పరిపాలించే కాకర్త్య గుండనికి మధ్య శత్రుత్వం పెరిగిపోయింది. బొట్టు బేతరాజు దాన్ని ఆక్రమించాలని చూస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో దానానవుడికి రెండో అమ్మరాజుకి వేంగి రాజ్యంలో వారసత్వ యుద్ధం జరిగింది. వారసత్వ పోరాటం. ఇదంతా ఎందులో కనిపిస్తుంది? మాగల్లు శాసనంలో కనిపించే స్టోరీ. ఇదే సమయంలో దానానవుడికి రెండో అమ్మరాజుకి మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దానానవుడు ఓడిపోయాడు. రెండో అమ్మరాజు విజయం సాధించాడు. ఆయన వేంగి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు. ఓడిపోయిన ఈ దానానవుడు రాష్ట్రకూట రాజ్యానికి వచ్చి రెండవ కృష్ణుడు సహాయాన్ని అర్థించాడు. తనను మరలా వేంగిరాజుగా చేసి తన అన్నను తొలగించి తనను వేంగిరాజుగా చేయాలని కోరాడు. దీంతో మూడవ కృష్ణుడు దానానవుడిని పాలకుడిగా చేయడానికి కాకర్త్య గుండనను దానానవుడికి సహాయంగా పంపాడు. ఎవరిని అంతమొందించడానికి? రెండో అమ్మరాజును అంతమొందించడానికి. దీంతో మూడవ కృష్ణుడి ఆదేశాల మేరకు కాకర్త్య గుండన దానానవుడితో కలిసి వేంగి రాజ్యం మీద వేంగి రాజ్యంపై దండెత్తి రెండవ అమ్మరాజుతో యుద్ధం చేసి అతన్ని వధించడం జరిగింది. దానానుడికి సహాయంగా కాకర్త్య గుండన మూడవ కృష్ణుడి ఆదేశాల మేరకు వెళ్ళి రెండవ అమ్మరాజును ఓడించి చంపి దానాన్నవుణ్ణి వేంగి రాజుగా, తూర్పు చాళుక్య రాజుగా చేశాడు. ఇది ఇందులో ఉండే శాసనంలో ఉండే విషయం. అంటే మాగల్లు శాసనంలో గండయ్య, ఎరియ, బేతయ్య, కాకర్త్య గుండల పేర్లు ఉన్నాయి. గండయ్య రెండవ కృష్ణుడి యొక్క సామంతుడని, కాకర్త్య గుండన మూడవ కృష్ణుడి సామంతుడని తెలుస్తుంది. రాష్ట్రకూటుల నుంచి వీళ్ళు మొట్టమొదటిసారిగా పొందిన ప్రాంతం ఏదంటే కొరివి మండలం. ఇది కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా రాష్ట్రకూటులో కాకతీయులు మొట్టమొదట రాష్ట్రకూటులో సేనాధిపతులుగా, తర్వాత సామంతులుగా పనిచేశారు. మొట్టమొదటి కాకతీయ రాజు పేరు ఎక్కడ కనిపిస్తుంది అంటే గండయ్య మాగల్లు శాసనంలో. తర్వాత ఎరియ ఏ ప్రాంతాన్ని పొందినంటే కొరివి ప్రాంతాన్ని. తర్వాత బేతయ్య పోగొట్టుకున్నాడు. కాకర్త్య గుండను మళ్ళీ బొట్టు బేతరాజును ఓడించి దాన్ని పునరాక్రమించాడు. ఓకే, ఇక దానానవుడు పాలకుడు అయిన తర్వాత
సంతోషపడి ఎవరి సహాయంతో అధికారంలోకి వచ్చాడు దానార్ణవుడు? కాకర్తెగుండన సహాయంతోనే. మూడో కృష్ణుడు పంపడంతో రెండో అమరజుని చంపి దానార్ణవుడిని పాలకుడిగా చేశాడు. దీంతో కాకర్తెగుండన సహాయంతో అధికారంలోకి వచ్చాడు కాబట్టి దానార్ణవుడు వెంటనే కాకర్తెగుండనకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఒక గ్రామాన్ని ఇవ్వదలిచాడు. ఆ గ్రామాన్ని ఇస్తూ వేయించిన శాసనమే. మరి అయితే కాకర్తెగుండన నాకు ఎలాంటి పరిహారాలు అవసరం లేదు, నాకేవి ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు, నా మిత్రుడు ఇక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడికి ఒక గ్రామాన్ని దానంగా ఇవ్వమని కోరాడు కాకర్తెగుండన. దీంతో కాకర్తెగుండన విన్నపం మేరకు దానార్ణవుడు మాగల్లు అనే గ్రామాన్ని దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి, ఎవరికి? దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి దానంగా ఇస్తూ మాగల్లు అనే శాసనాన్ని వేయించాడు. ఇలా మాగల్లు శాసనంలో ఈ స్టోరీ అంతా కనిపిస్తుంది. ఇది రాష్ట్రకూటులకు సామంతులుగా కాకతీయులు వాళ్ళ పేర్లు. ఓకే, ఇక్కడ వరకు ఒక స్టోరీ అయిపోయింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత, సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.